హలో ఫ్రెండ్స్, నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మంచి స్మోకింగ్ ఫ్లేవర్తో తందూరి చికెన్ ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జ్యూసీగా, టెండర్గా తందూరి చికెన్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా తందూరి చికెన్ కోసం 2 లెగ్ పీసులు, 2 జాయింట్ పీసులు తీసుకుని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చికెన్ బాగా ఉడుకుతుంది, మసాలా లోపల వరకు పట్టి లెగ్ పీసులు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ చికెన్లోకి 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా ముక్కలకు పట్టించాలి. ఇలా సాల్ట్ వేసుకుని ముక్కలకు పట్టించిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తందూరి మసాలా రెడీ చేసుకుందాం. ఒక బౌల్లోకి 1/2 కప్ చిక్కటి పెరుగు తీసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1 స్పూన్ తందూరి మసాలా లేకపోతే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ లెమన్ జ్యూస్, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ కసూరి మేతి వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత 1/2 స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ రెడీ చేసుకున్న మసాలాని మనం ఘాట్లు పెట్టుకున్న చికెన్లోకి ఈ మసాలా వేసుకొని ఇలా మసాలా అంతా వేసుకొని ముక్కలకు బాగా పట్టించుకోవాలి. ఇలా ఘాట్లలోకి మసాలా అంతా వెళ్ళే విధంగా ముక్కలన్నీ బాగా మసాలా పట్టించుకున్న తర్వాత 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. బయట పెట్టుకుంటే కనీసం 3 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకుంటే మసాలా అనేది ముక్కలకు పట్టి చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ అయ్యే లోపల గ్రీన్ చట్నీ రెడీ చేసుకుందాం. 1/2 కప్ కొత్తిమీర, 1/2 కప్ పుదీనా, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 కప్ పెరుగు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పంచదార వేసుకుని ఇలా మిక్సీ పట్టుకుంటే మన గ్రీన్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 1 అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని స్టవ్ మీద ఒక కడాయి లేదా మందపాటి గిన్నెని పెట్టుకొని ఇలా మనం మసాలా పట్టించుకున్న లెగ్ పీసుల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా పీసెస్ అన్ని వేసుకొని మనం ఆయిల్ అనేది ఏమీ వేయనవసరం లేదు. ఇలా పీసెస్ అన్ని వేసుకొని 4 to 5 మినిట్స్ హై ఫ్లేమ్లో చికెన్ అనేది వేగించుకోవాలి. ఇలా ఫోర్క్తో లేదా గరిటెతో కలుపుకుంటూ 5 మినిట్స్ చికెన్ని హై ఫ్లేమ్లో వేగించుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని చికెన్ని మసాలా అంతా పట్టే విధంగా బాగా వేగించుకోవాలి. ఇలా చికెన్ అంతా మసాలా పట్టి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ బటర్ వేసుకొని బటర్ కరిగి ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని ముక్కలకు అంతా పట్టిన తర్వాత మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని 10 to 15 మినిట్స్ చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి మధ్యన 2 మినిట్స్కి ఒకసారి చికెన్ని కలుపుకుంటూ 10 to 15 మినిట్స్ వేగించుకున్న తర్వాత చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికిపోయిన తర్వాత ఈ చికెన్కి తందూరి ఫ్లేవర్ తెప్పించడానికి ఒక బొగ్గుని తీసుకుని హై ఫ్లేమ్లో బొగ్గుని కాల్చుకొని ఈ బొగ్గుని మనం వేగించుకున్న చికెన్ని సైడ్కు జరుపుకొని మధ్యలో గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఈ బొగ్గుని వేసుకోవాలి. ఈ బొగ్గు పొగ రావడానికి 1 స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని మూత పెట్టి స్మోక్ అంతా ముక్కలకి పట్టే విధంగా కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి. స్మోక్ రిలీజ్ అవ్వడం ఆగిపోయిన తర్వాత గిన్నె తీసుకుని పక్కన పెట్టేసుకొని ఈ చికెన్ పీసెస్ని చివరిగా బర్నర్ మీద ఇలా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు లైట్గా కాల్చుకోవాలి. ఇలా మిగిలిన లెగ్ పీసులను కూడా కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి తందూరి చికెన్ రెడీ అయిపోయింది. చూడండి, చూస్తేనే అర్థమవుతుంది తందూరి చికెన్ ఎంత బాగా వచ్చిందో. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో తందూరి చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారుగా, ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.